జై శ్రీరామ్ అండి అందరికీ. ఏంటోనండి జనాలు నాకు అర్థం కావట్లేదు. జనాలకి డబ్బులు తేరగొస్తున్నాయో లేకపోతే చెట్లకు కాస్తున్నాయో ఏమో నాకు అర్థం కావట్లేదు. మనీ ప్లాంట్ అంటే జస్ట్ ఓన్లీ ఆకులతో ఉండేదాన్నే కదండి మనీ ప్లాంట్ అనేది. మరి ఇక్కడ ఏంటి, మనీ ప్లాంట్ అంటే ఏదో నిజంగా డబ్బులు కాస్తున్నట్టుగా, ఏంది ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొచ్చు అన్నట్టుగా కొంతమంది ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్ చూసి తట్టుకోలేకపోతున్నానండి నిజంగా. అంటే కొనుక్కోవచ్చు, మన దగ్గర బాగా డబ్బులు ఎక్కువైపోయి అవి ఏం చేయాలో అర్థం కాక అడ్డగోలుగా ఖర్చు పెట్టే వాళ్ళు అన్నెసెసరీ థింగ్స్ అన్నీ కొనుక్కోవచ్చు. కానీ రూపాయి రూపాయి కూడబెట్టుకునే వాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఆశలున్నా ఆ ఆశల్ని చంపుకొని పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం, లేకపోతే లైఫ్లో కొన్ని సెటిల్మెంట్స్ కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. అంటే సొంత ఇల్లుల కోసమో లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడమో ఇలాంటి వాటిల్లో ఏంటంటే చిన్న చిన్న సరదాలని పక్కకు నెట్టేసి ఒకేసారి ప్రశాంతంగా అందరం పోవచ్చు కదా, అందరం ఉండొచ్చు కదా అనే ఆలోచనతో చాలా చాలా విషయాలని వదిలేస్తుంటారు. వాళ్ళ మనసుకు నచ్చినా సరే వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పనా, చాలామంది చాలామంది అంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారండి. అసలు పైకి ఎక్కాలేము, కిందికి దిగాలేము, మధ్యలో నలిగిపోతూ ఉంటామన్నమాట ప్రతి విషయానికి కూడా. సో అలాంటి మనము ఎక్కడన్నా ఏదన్నా సిల్వర్ జ్యువెలరీ లాంటిదో లేకపోతే మామూలుగా రెడీమేడ్ గొలుసులు ఇలాంటివి చూస్తేనే లేడీస్కి టెంప్టింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు ఇలాంటివి కూడా చాలా టెంప్ట్ చేస్తాయి లేడీస్ని. బయటికి వెళ్ళినప్పుడు చూడు వాళ్ళు ఇంత రిచ్గా బ్యాగ్స్ మెయింటైన్ చేస్తున్నారు, మనం ఏంటి చిన్న హ్యాండ్ బ్యాగ్ విషయంలో కూడా ఇంత కాంప్రమైజ్ అవుతున్నాము అనేది ఎక్కడో ఒక దగ్గర చిన్న ముళ్ళులాగా దిగే ఉంటుంది. సో అలాంటి వాటిని పుండు మీద కారం వేసి జల్లినట్టు ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చగొడుతూ ఉంటారనమాట. ఏముందండి చాలా తక్కువ ఉంది, నేను ఇంతకుముందు చూసినప్పుడు 10,000 ఉండేది, 15,000 ఉండేది, 8,000 ఉండేది, ఇప్పుడండి ఆఫర్ వచ్చిందండి మీరు కొనేసుకోండి, 2,000 ఉంది, 3,000 ఉంది, 4,000 ఉంది, 40,000 అది 4,000కి వచ్చిందండి, ఇంకా ఇంకా మీరు ఎందుకండి ఆలోచించేది, కొనుక్కోండి అని చెప్పి బాగా టెంప్ట్ చేస్తారనమాట. ఎలా అంటే వాళ్ళకి అందులో లాభం ఉంటుంది కాబట్టి టెంప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన లింక్ ద్వారా మనం ఏదన్నా కొన్నామనుకోండి, అందులో కమిషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేకపోతే ఉత్త పుణ్యానికి నువ్వేదో నా ఫ్రెండ్ అయినట్టు లేకపోతే నా సిస్టర్ అయినట్టు నేను లింక్ ఎందుకు పెడతానండి, అంత టైం నేనెందుకు కేటాయించుకుంటాను మీరు కొనే థింగ్స్ కోసం. ఆలోచించండి, అది జస్ట్ కామన్ థింగ్ అనమాట. ఆలోచించండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇలాంటి దండుపాళ్యం బ్యాచ్ లాగా ఇంకా ఇంత ఘోరంగా వసూలు చేయడానికి చూస్తూ ఉంటారనమాట. సో శారీస్ కూడా కొంతమంది చెప్తారు, ఏంటో రకరకాల శారీస్, కాటన్ శారీస్ అని చెప్పి. అవి ఏమైనా తక్కువ ఉన్నాయండి? జస్ట్ 800, జస్ట్ 900, జస్ట్ 1,000 వాళ్ళకి కాబట్టి జస్ట్ 1,000. నన్ను అడిగితే ఆ 1,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి నెలకి కరెంటు బిల్లు వస్తుంది. అంటే నెలవారీగా వాళ్ళు ఆ కరెంటుని వాడుకుంటే చక్కగా 1,000 రూపాయలతో వాళ్ళకి కరెంటు బిల్లు వెళ్ళిపోతుంది. మనం ఏందండి సరదాగా 4 రోజులు ఫ్యాషన్ మారంగానే పక్కకు పడేసే చీరకు మాత్రం చాలా తగ్గిందండి. 1,000 రూపాయలు అంటే పొలోమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాము. ఇది లేడీస్కి చాలా సహజమైన విషయం. కాకపోతే నా బాధ ఏంటంటే ఇది చాలా సహజమైన విషయం అయితే కావచ్చు కానీ అన్నెసెసరీగా ఖర్చు పెడతారు, ఆ తర్వాత తల బాదుకుంటారు. అది నేను చేసేది అదే, నా ముందు కనిపించే వాళ్ళు చేసేది అదే. ఆశ అనమాట. చూడంగానే మన మనసుకు నచ్చుద్ది, నచ్చంగానే ఊరుకుంటామా, మన చెయ్యి వెళ్ళిపోద్ది కొనుక్కోవడానికి, వెళ్ళిపోగానే ఊరుకుంటామా, మన బాడీ దాన్ని కట్టుకోవాల్సిందే, దాన్ని వేసుకోవాల్సిందే అని గొడవ గొడవ చేసేస్తుంది. వేసుకున్న తర్వాత ఇంకా 100 మొదలైతాయి. ఈ కలర్ మనకు సూట్ అయిందా, ఈ జ్యువెలరీ సూట్ అయిందా, ఇంకొక 200 పెట్టుంటే ఇంకొంచెం మంచిది వచ్చేదా అని ఫస్ట్ రోజు అనిపిస్తుంది. రెండో రోజు ఏమనిపిస్తుంది, ఈ మాత్రం దానికి ఇంత రేటు పెట్టామా, ఈ ప్లేస్లో మనకి కరెంటు బిల్లు వచ్చేది, కూరగాయలు వచ్చేవి, పాలు వచ్చేవి, పెరుగు వచ్చేవి, లేకపోతే ఇంకొక జర్నీ ఖర్చు కలిసి వచ్చేదని చెప్పి మళ్ళీ మనమే బాధపడతాం. ఇదంతా అవసరమా? ఏంటంటే చూడకపోతే ఏమీ ఉండదు కానీ ఇలాంటి దిక్కుమాల ఛానళ్ళు కొన్ని చూస్తే లేనిపోని తలనొప్పి విపరీతంగా వచ్చుద్ది అనమాట. పైగా ఇక ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తే అదో చక్కదనం. అది కూడా వీడియోలో పెట్టి డ్యాన్స్ ప్రాక్టీసులు చేయడాలి, వీడియోలు పెట్టడాలే, బయటికి వెళ్ళేది వీడియోలు పెట్టడాలే, పిల్లలు మాట్లాడేది వీడియోలు పెట్టడాలే,
పిల్లలు పరిగెత్తేది వీడియోలో పెట్టడాలే. మరి ఇదేం వీడియోలో పిచ్చో నాకు అర్థం కావట్లా. డ్యాన్సులు నేర్చుకునేటప్పుడు నమస్కారాలు గురువుగారికి ప్రణామాలు అని చెప్పుకుంటూ అటు ఇటు కాని వాళ్ళు చేసినట్టుగా ప్రణామాలు అంటూ అలా చేయడం ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు ఆ పద్ధతి ఏంటి? అటు ఇటు కానోళ్ళు చేసినట్టుగా ప్రణామాలు అంటే ఏంటి? వాళ్ళని చిన్న చూపా, లేకపోతే వాళ్ళది చూసి చూసి అలవాటైపోయిందా మరి? లేకపోతే మనం ఫస్ట్ నుంచి ఆ విధంగానేనా, ఆ రకంగా చేసేదేనా, అందుకే వచ్చేసిందా? ఫ్లోలో అలా వచ్చేసిందా? ఇంకోటి ఏంటంటే అండి, కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు మనం ఏదన్నా వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా అది ఒక పవిత్రమైన స్థానమే. ఎందుకంటే అక్కడ అన్నీ మనం కొబ్బరికాయలు కొట్టుంటాము, దేవుడికి సంబంధించి భక్తి పాటలు పాడుంటాము, మంగళహారతులు పాడుంటాము. అలాంటి ప్లేస్లో డ్యాన్స్ల పేరుతోటి సినిమా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ రిహార్సల్స్ ఏంటండి? పద్ధతేనా? అంటే ఇంకెక్కడ దొరకలేదా వాళ్ళకి? బయటికి రావడం దొరకదా? లేకపోతే ఇంకొక బెడ్రూమ్ అనేది లేదా? ఇంకేం లేదా? దేవుడు ముందే ఇలాంటి కార్యకలాపాలు చేయాలా? వీళ్ళకి ఏం భక్తి ఉన్నట్టండి? పొలోమని ఏమన్నా నోరు తెరిస్తే మాకంతుంది, మాకింతుంది, మేమంతా చేస్తాం, మేము ఇంత చేస్తాం అని మాట్లాడతారు. మరి దేవుడి ముందే ఈ దిక్కుమాలిన డ్యాన్సులు ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? దేవుడి ముందు డ్యాన్సులు వేయడం కరెక్టేనా అండి? ఎంతవరకు కరెక్ట్? నాకైతే ఇష్టం లేదు. నేను నిజంగా చెప్పాలంటే వినాయక చవితి అప్పుడు కూడా వినాయకుడి ముందు దిక్కుమాలిన పనికిమాలిన సాంగ్స్ అన్నీ పెట్టి ఊరేగింపు అని చెప్పి వీళ్ళు వల్గర్ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది అయితే. అందరినీ నేను అనట్లేదు, కొంతమంది అయితే అలానే వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆడ లేదు, మగ లేదు, పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, దిక్కుమాలిన సాంగ్స్ అన్నీ పెడుతుంటారు. వినాయకుడికి సంబంధించిన సాంగ్స్ పెడితే ఎంత ప్రశాంతమైన వాతావరణంతో వెళ్తామండి. కాదు, మన ఎంజాయ్మెంట్ మనకు కావాలి, వెనకాల మాత్రం దేవుడు ఉండాలా. దేవుడి పేరు చెప్పుకొని మనం ఏ పనులు చేసినా అది మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. సో అది నాకు నచ్చదు, ఫస్ట్ నుంచి నాకు నచ్చదు. నేను దాన్ని ఖచ్చితంగా ఖండించే తీరుతాను. ఇప్పుడు కూడా అలానే ఖండించే తీరుతున్నాను. ఇంకెక్కడ రూమ్ లేదా, లేకపోతే ఇంకెక్కడ ప్లేస్ లేదా? దేవుడు ముందే ఆ సాంగ్స్ అన్నీ పెట్టుకొని దిక్కుమాలిన డ్యాన్సులు, దిక్కుమాలిన స్టెప్పులు, అసలు ఇది ఎవరికి యూజ్ అండి? చూసే వాళ్ళకి ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందా? లేకపోతే ఎవరికైనా మంచి విషయం, లేకపోతే మంచి జరిగిందని అనిపిస్తుందా? సోదిగా మాట్లాడ్డాలు, సోది వ్యవహారం. ఎవరైనా మన పిల్లల్ని మనమే హెచ్చడి చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. పోవడము, మందిని చూసుకోవడము, మనం హెచ్చడి చేయడం. అరే అవతలలో మనకు పెట్టే చీరలు కూడా మనం వీడియోల్లో చూపించేస్తూ ఉంటే అసలు ఎందుకండి? ఇంకా పర్సనల్ లైఫ్ అనేది ఏమీ ఉండదా మనుషులకి? అన్నీ అడ్డమైన విషయాలన్నీ కెమెరాల ముందుకు తీసుకొస్తేనే లైఫ్ సెటిల్ అయినట్ట, లేకపోతే హ్యాపీనెస్ ఉన్నట్ట? అలాంటి విషయాలన్నీ తీసుకొస్తే అసలు నాకు నచ్చని విషయాలంటే కొన్ని ఇవేనండి. నిజంగా చెప్పాలంటే మనకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని దానిలాగానే ఉంచాలా. పర్సనల్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టేసామంటే అది పబ్లిక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. పబ్లిక్లో వద్దు, మన గురించి మాట్లాడొద్దు అంటే మనం పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని దానిలాగానే మెయింటైన్ చేయాలా. వాళ్ళు పాపం ఇంతకుముందు ఎక్కడ డ్యాన్సులు చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు వీడియోలో చూసి అందరూ హెచ్చడి చేసేవాళ్ళు హెచ్చడి చేస్తారు, పొగిడేవాళ్ళు పొగుడతారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు, చిరాకు పడేవాళ్ళు చిరాకు పడతారు. అవసరం అవన్నీ? గుట్టుగా ఉన్న ఫ్యామిలీని తీసుకొచ్చి బయట నిల్చోబెట్టి వాళ్ళని హెచ్చడి పట్టించినట్టే కదా ఇది. కరెక్ట్ కాదు కదా ఇది. మన స్వార్థం కోసం పక్కన వాళ్ళని బలి చేయకూడదు కదా. సో నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఈ మంచి విషయాలు చెప్తేనేమో కొంతమందికి ఆనవు, ఇక మీదికి వచ్చేస్తారనమాట. ఏదో తిట్టిపడేయడానికి, లేకపోతే కుళ్ళతోటో మరి దేనికో ఒక దానితోటి మమ్మల్ని తిట్టడానికి ముందుకైతే వచ్చేస్తారనమాట. నాకు నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పడం అయితే నా అలవాటు అండి. అందుకోసం నేనైతే వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో అలా అటు ఇటు కానీ మనుషుల్ని ఎక్కిరించినట్టుగా ప్రణామాలు అనుకుంటూ ఏదో అట్లా చేతులు పెట్టి కొట్టడాలు, లేకపోతే ఇంకేంటి ఆ శారీస్ చూపించడాలు, లేకపోతే మీరు కొనుక్కోండి అని చెప్పడాలు నాకు నచ్చవు, అంతే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.